నంద్యాల సిద్ధం కర్నూలు సిద్ధమే పైన కర్నూలు సిద్ధమే నంద్యాల ఒకటి పెట్టండి కర్నూలు అంతా వాళ్ళకి కర్నూలు లోపల తీసుకోండి కర్నూలు నంద్యాల పైకి రెండు నంద్యాల ఎక్కడ పడతారు ఫోటో కనపడి ఇంకా చాలే అయిపోయింది అది కూడా రెండు అయిపోయినాయి కర్నూలు నంద్యాల రెండు తీసేయి ఇవన్నీ తీసుకొని పెట్టుకోండి ఇంకోటి తీసుకోండి కరెక్ట్ ఉందా ఎన్నికల షెడ్యూల్ చాలా ఆలస్యంగా వచ్చింది. గత 2019కి పోలిస్తే అంచేత మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు 27వ తేదీ నుంచి. ఇడుపులపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది. ఆ సభ 4 గంటలకు మొదలవుతుంది. అయిన తర్వాత 28వ తేదీ నంద్యాలలో ఒక సభ ఉంటుంది. ఆళ్ళగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రజలతో మనం ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో తెలియజేసుకొని నంద్యాల నుంచి నంద్యాలలో 4 గంటలకు సమావేశం అవుతుంది. నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో 29వ తేదీ జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ మళ్ళీ కూడా తెలియజేస్తాము అక్కడ ఈ పూర్తయ్యే లోపల. ఈ 29వ తేదీ ఎమ్మిగనూరు సభ తర్వాత వారు అనంతపూరు, చిత్తూరు, తిరుపతి మీదుగా అప్ టు విజయవాడ వెళ్తారు. ఈ 4 సభలు కూడా కడప జిల్లాలో, నంద్యాలలో, కర్నూలులో, అదేవిధంగా అనంతపూర్
అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించినవి. ఇవి తిరుపతి జిల్లాతో ఇవన్నీ కూడా పూర్తయితే తర్వాత వారు నెల్లూరు నుంచి అప్ టు విజయవాడ మిగతా జిల్లాల్లో పర్యటిస్తారు. ఇదంతా కూడా ఈ సభలన్నీ కూడా ఇప్పుడే మీకు అంతా కూడా చూపించాం, మేమంతా సిద్ధం అని చెప్పి. గతంలో సిద్ధం సభలు ఏదైతే 4 జిల్లాల్లో జరిగాయో అక్కడ కాకుండా మిగతా జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం సభలు జరుగుతాయి. మా కార్యకర్తలు, నాయకులు, మా కేడర్కి సంబంధించిన వారందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటారు. తప్పకుండా ఇది బాగా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా శాసనసభ్యులందరినీ కూడా ఇంకా అదేవిధంగా పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థులను అందరినీ కూడా సమాయత్తపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తప్పకుండా ఈ రాయలసీమ జిల్లాలలో ప్రత్యేకంగా మిగతా జిల్లాల కంటే కూడా బాగా కేడర్ అంతా కూడా ఉత్సాహంగా వస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసి కాబట్టి ఇవి బాగా సక్సెస్ అవుతాయని చెప్పి భావిస్తున్నాను.